హలో ఫ్రెండ్స్, దొడ్డు గోధుమ రవ్వతో ఈరోజు ఉప్మా చేయబోతున్నాను. అందుకు ఫస్ట్ ఈ ఉప్మా రవ్వనైతే మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఇది కాస్తంత వేడయ్యాక ఈ రవ్వని ఇందులో వేసి ఫ్రై చేయాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇలా దీన్ని కలుపుతూనే ఉండాలి. ఇదైతే ఫ్రై అయింది. సో దీన్ని తర్వాత పక్కన పెట్టేయాలి. తర్వాత మరొక బౌల్ తీసుకొని అందులో ఒక 6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి జీలకర్ర ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయాలి. ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక అందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. తర్వాత వెల్లిపాయలు టమాటా ముక్కలు కూడా వేసి మగ్గనివ్వాలి. ఇవి మగ్గిన తర్వాత ఇందులో కరివేపాకు పల్లీలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇందులో ఒక 3 గ్లాసుల వరకు వాటర్ వేసేసుకోవాలి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టాయి మరగనివ్వాలి. ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇవైతే మనకి బాయిల్ అవుతున్నాయి. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనము వేయించి పక్కన పెట్టుకున్న రవ్వని ఇందులో వేసేయాలి. ఇది ఉడకడానికి కాస్తంత టైం పడుతుందండి. ఫ్లేమ్ స్లిమ్. దీన్ని అయితే చక్కగా ఉడకనివ్వాలి. మరి కాసేపు ఒక 2 మినిట్స్ ఉంచి మంచిగా కలిపేయాలి. మనకైతే ఇది చక్కగా ఉడికిపోయిందండి. దీన్ని మంచిగా కలిపేసుకొని ఒక ప్లేట్ తీసుకొని అందులో సర్వ్ చేసుకోవాలి.